హాయ్ గైస్, ఐ యామ్ శ్రీహరి అండ్ వెల్కమ్ టు మై ఛానల్ కాంపిటేటివ్ ఎక్స్ప్లోరర్. ఇవాళ పర్సంటేజెస్లో 9th క్లాస్ అండి ఇది. ఇంతకుముందు పర్సంటేజెస్లో 8 క్లాసెస్ కంప్లీట్ చేసాం. ఆ క్లాసెస్ చూడపోతే ఫస్ట్ అవి చూసి ఈ క్లాస్ చూస్తే మీకు చాలా క్లియర్గా ఉండిద్ది అనమాట. పర్సంటేజెస్లో చెప్పే క్వశ్చన్స్ అన్ని పీడిఎఫ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉండిద్దండి. అందులో నుండి మనల్ని ఫాలో అయితే నేను అక్కడ పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా గైస్? ఇవాళ మనం పర్సంటేజెస్లో ఎలక్షన్ బేస్డ్ సమ్స్ చూద్దామండి. క్వశ్చన్: దేర్ వర్ 2 candidates in an election. One got 41% of total votes and lost by 5580 votes. Find the total votes. 2 candidates ఉన్నారంటండి. ఒకడేమో విన్నరు, ఇంకొకడేమో లూజరు. అయితే క్వశ్చన్లో ఏమంటున్నాడు, వన్ గాట్ 41% ఆఫ్ టోటల్ ఓట్స్. లూజర్కి 41% ఆఫ్ టోటల్ ఓట్స్ వచ్చినాయి, కానీ లూజ్ అయ్యాడు. ఎన్ని ఓట్స్తో లూజ్ అయ్యాడు అంటున్నాడు? 5580 ఓట్స్తో లూజ్ అయ్యాడు. లూజర్కి 41% వచ్చినాయి అంటే విన్నర్కి ఎంత పర్సెంట్ వస్తాయండి? 100లో 41 పోతే 59. వీళ్ళిద్దరికి, వీడికేమో 41% వచ్చింది, విన్నర్కేమో 59% వచ్చింది. అంటే ఎక్స్ట్రా ఎంత వచ్చింది? 18% వచ్చింది. ఈ 18% అంటే వాళ్ళు లూజ్ అయిన ఓట్స్ 5580కి ఈక్వల్ 18%. అప్పుడు 1% ఏమైద్ది? 310 అయింది. అప్పుడు 100% అంటే టోటల్ ఓట్స్ ఏమవుతుంది? 31,000. ఓకేనా గైస్? వీళ్ళిద్దరు, విన్నర్కి ఏమో 59% వచ్చింది, లూజర్కి ఏమో 41% వచ్చింది. అంటే వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ 18%. ఈ 18% అనేవి 5580 ఓట్స్. లూజర్ ఇంత తక్కువ ఓట్స్తో ఓడిపోయాడు అనమాట. ఈ 18% దీనికి ఈక్వల్ అయితే 1% ఎంత? తర్వాత 100% అనేవి టోటల్ ఓట్స్. నెక్స్ట్ క్వశ్చన్ గైస్. In an election, 2 candidates participated. 20% of votes were declared invalid and the winner get 70% of valid votes and won by 9600 votes. Find the total number of votes. ఏం లేదు గైస్, మొత్తం 100 అని ఈ ఓట్స్ అనుకుంటే ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమంటున్నాడంటే 20% డిక్లేర్డ్ ఇన్వాలిడ్ అంటున్నాడు. 20% అనేవి ఇన్వాలిడ్ ఓట్స్. ఇన్వాలిడ్ 20% అంటే 100లో 20 కదండి. అంటే మిగిలినవి 80 వ్యాలిడ్ ఓట్స్. ఓకేనా? ఇవి వ్యాలిడ్. అయితే నెక్స్ట్ ఏమంటున్నాడు? విన్నర్ గెట్స్ 70% ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్. విన్నరు, లూజరు. విన్నర్ ఏమో వ్యాలిడ్ ఓట్స్లో 70% వచ్చినాయి అంట విన్నర్కి. లూజర్కి ఎంత వస్తాయి? అప్పుడు మిగిలిన 30% వస్తాయి. అయితే ఏమంటున్నాడు అండ్ విన్నరు ఎంత మెజారిటీతో గెలిచాడంటే 9600 ఓట్స్తో గెలిచాడంటండి మెజారిటీ. అంటే 70%కి 30%కి గ్యాప్ ఎంత అండి? 40%. ఈ 40% 9600. 80లో 40% ఎంత అండి? 80లో మొత్తం వ్యాలిడ్ ఓట్స్లో 70% విన్నర్కి వచ్చినాయి, లూజర్కి ఏమో 30% వచ్చినాయి. అంటే విన్నర్కి 70, లూజర్కి 30. అంటే విన్నర్ ఎంత మెజారిటీతో గెలిచాడు? 40%. ఈ 40% 100లో కాదు, వ్యాలిడ్ ఓట్స్లో 40%. ఓకేనా? అంటే 80లో 40%. 80లో 40% ఎంత అండి? 80లో 40% అంటే 8 4s are 32. ఈ 32 పార్ట్స్ అనేవి 9600 అంటున్నాడు. అయితే మనకు 1 పార్ట్ ఏమైందండి? 100 పార్ట్స్ కావాలి. ఓకేనా? 1 పార్ట్ ఏమైందండి? 300 అయింది. ఇటు 1 ఇటు 3తో డివైడ్ చేస్తే 300 అనమాట. అప్పుడు 100 పార్ట్స్ ఏమవుతాయి అండి? 30,000. దీన్ని ఇలా 100 తీసుకొని కాకుండా ఈ క్వశ్చన్ని ఎక్స్ తీసుకొని కూడా సాల్వ్ చేయొచ్చు గైస్. ఎక్స్ తీసుకొని ఎలా సాల్వ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఎక్స్ అనేవి టోటల్ ఓట్స్ అనుకుందాం. ఓకేనా? అయితే ఈ టోటల్ ఓట్స్లో మనోడు ఏమంటున్నాడు? 20% అనేవి ఇన్వాలిడ్ ఓట్స్ అంటున్నాడు. అయితే వ్యాలిడ్ ఓట్స్ ఎంత? 20% ఇన్వాలిడ్ ఓట్స్ అయితే 100లో వ్యాలిడ్ ఓట్స్ 80% కదా. 80% అంటే ఎంత? 80/100 అంటే 4/5. ఓకేనా గైస్? 20% ఇన్వాలిడ్ అంటే ఇంకా ఇందులో ఎన్ని వ్యాలిడ్ ఓట్స్ ఉంటాయి? 80%. 80% అంటే 4/5. ఓకేనా గైస్? ఇప్పుడు ఇదంతా ఏంటిది? ఇది మొత్తం వ్యాలిడ్ ఓట్స్. x ఇంటూ 4/5 అనేది మొత్తం వ్యాలిడ్ ఓట్స్. అయితే మన క్వశ్చన్లో ఏమన్నాడు? విన్నర్కి 70% ఓట్స్ వచ్చినాయి అంటున్నాడు విన్నర్కి. అండ్ లూజర్కి ఎంత వస్తాయి? అప్పుడు 30% ఓట్స్ వస్తాయి. అంటే విన్నర్ అనేవాడు 40% మెజారిటీతో గెలుస్తాడు. ఈ విన్నర్ ఎన్ని ఓట్స్తో గెలిచాడయా అంటే 9600 ఓట్స్తో గెలిచాడు. అంటే ఈ 40%
9600 అంటున్నాడు. 40% అంటే ఎంత గైస్? 40/100 అంటే 4/10 అంటే 2/5 సింప్లిఫై చేస్తే. అంటే ఈ మొత్తం వ్యాలిడ్ ఓట్స్లో 2/5 మెజారిటీతో విన్నర్ గెలుస్తాడు. 2/5 అంటే 40% మెజారిటీతో విన్నర్ గెలుస్తాడు. అవి ఎంత అంటున్నాడు గైస్? 9600. ఓకేనా? ఎక్స్ అనేవి టోటల్ ఓట్స్, అందులో 20% ఇన్వాలిడ్ అంటున్నాడంటే వ్యాలిడ్ ఓట్స్ 80%. అంటే ఎక్స్ ఇంటూ 80% అంటే 4/5. ఈ మొత్తం వ్యాలిడ్ ఓట్స్. ఓకేనా? నెక్స్ట్ ఇంటూ ఈ 2/5 ఎందుకు వేసా? విన్నర్కి 70% ఓట్స్ వచ్చినాయి, లూజర్కి 30% ఓట్స్ వచ్చినాయి. అంటే విన్నర్ ఎంత మెజారిటీతో గెలిచాడు? 40% మెజారిటీతో. 40 అంటే 2/5 ఈక్వల్ టు ఎంత మెజారిటీతో గెలిచాడు? 9600 ఓట్స్. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వచ్చేసింది గైస్. ఓకేనా? ఇప్పుడు మీరు దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 9600 ఇంటూ 5/2 ఇంటూ 5/4. దీన్ని కానీ మీరు సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఏమొచ్చిందంటే 30,000. ఓకేనా గైస్? 30,000 ఎలా గైస్? 2 4s are 8, 8 1s are 8 2s are 1200 into 5 అంటే 6000, 6000 into 5 అంటే 30,000. ఓకేనా గైస్? నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఇన్ an election 11.9% of voters did not cast their vote. In this election, Party A gets 18% more casted vote than Party B. If Party A get 236,000 votes, then find the total number of voters in voting list. ఏం లేదు గైస్, మొత్తం ఓట్స్ ఎక్స్ అనుకుందాం గైస్. అయితే ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు? 11/9% అసలు ఓటు క్యాస్ట్ చేయలేదు అంటున్నాడు. అంటే 11/9 అంటే అంత 1/9 మెంబర్స్ అసలు ఓటు అనేది క్యాస్ట్ చేయలేదు. అంటే 1 - 1/9 చేస్తే అంత గైస్? 8/9. అంటే 8/9 మెంబర్సే ఓటు వేసారు. మొత్తం ఓట్స్ ఎక్స్ అయితే 1/9 మెంబర్స్ ఓటు వేయలేదు, క్యాస్ట్ చేయలేదు. అంటే 8/9 మెంబర్స్ క్యాస్ట్ చేశారు ఓట్స్ని. ఇవేంటి గైస్? మొత్తం ఓట్స్లో క్యాస్టింగ్ ఓట్స్. ఓకేనా? ఇవి మొత్తం క్యాస్టింగ్ ఓట్స్. అయితే క్వశ్చన్లో ఏమంటున్నాడు? క్యాస్టింగ్ ఓట్స్లో ఏ అండ్ బి అని 2 పార్టీలు ఉన్నాయి. ఏకి 18% ఎక్స్ట్రా వచ్చింది బితో కంపేర్ చేస్తే అంటున్నాడు. దీన్ని ఎలా డివైడ్ చేసుకోవాలంటే మొత్తం 100% అయితే క్యాస్టింగ్ ఓట్స్, ఇందులో ఏకి 18% ఎక్కువ వచ్చింది అన్నాడు కదా. సో ఫస్ట్ 18% తీసేయాలి 100లో. 100లో 18% తీసేస్తే అంత గైస్ 82. ఈ మిగిలిన 82ని ఏకి బికి ఈక్వల్గా పంచాలి. బై 2 వేస్తే 41. ఓకేనా? మీరు ఏకి బికి ఈక్వల్గా పంచితే ఇక్కడ ఎంత వస్తుందంటే 59%, ఇక్కడ 41%. ఈ 41తో కంపేర్ చేస్తే 59 అనేది 18% ఎక్కువ కదా గైస్. వాడు ఇచ్చింది అదే. ఏ అనేవాడు బి కంటే 18% ఎక్కువ క్యాస్టింగ్ ఓట్స్ వస్తాయి అని ఇచ్చాడు క్వశ్చన్లో. సో ఏకి ఎంత వచ్చింది గైస్? 59%. ఎందులో? ఈ మొత్తం క్యాస్టింగ్ ఓట్స్లో ఏకి 59% వచ్చింది. అంటే 59/100. ఓకేనా? ఈ ఏకి వచ్చిన ఓట్స్ మొత్తాన్ని ఏమంటున్నాడు? 236,000 అంటున్నాడు. సో ఇప్పుడు మనం ఎక్స్ కనుక్కోవాలి, ఎన్ని ఓట్స్ ఉన్నాయి కనుక్కోవాలి. అర్థమైందా గైస్? ఎక్స్ తీసుకొని చేస్తేనే ఇలా ఈ క్వశ్చన్స్ ఈజీ, ఫాస్ట్గా అయిపోతాయి. లేదా 100 తీసుకొని చేస్తే కొంచెం కాంప్లికేట్ అవుతాయి. అందుకని ఎక్స్ తీసుకొని చెప్తున్నాను. సో ఇప్పుడు మనం ఎక్స్ కనుక్కోవాలి గైస్. ఎక్స్ ఈక్వల్ టు 236,000 ఇంటూ ఇవి అటు వస్తే తిరగబడతాయి గైస్. 100/59 ఇంటూ 9/8. ఓకేనా గైస్? దీన్ని మీరు సాల్వ్ చేస్తే 4,50,000 అనేవి క్యాస్టింగ్ ఓట్స్ వస్తాయి గైస్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఇన్ an election 20% of voters did not vote. 12.5% voters were declared invalid. And winner gets 60% of the valid votes and won by 5,600 votes. Find the number of voters in voting list. ఏం లేదు గైస్, మొత్తం ఓట్స్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి మనం. అందులో 20% మంది డిడ్ నాట్ ఓట్ అంటున్నాడు. 20% మంది ఓట్ వేయలేదంటే 100లో 20 పోతే అంత గైస్ 80% మంది ఓటు వేస్తారుగా. 80% అంటే 80/100 వేసుకుంటే మనకి 8/10 అంటే 4/5. అంటే ఈ ఎక్స్లో 4/5 మెంబర్స్ ఓటు వేసారు. ఓకేనా? 20% వేయలేదంటే 80% మంది వేస్తారు. వీళ్ళు ఎవరు గైస్? ఓటు వేసిన వాళ్ళు. ఓకేనా? వీళ్ళు ఓటర్స్. నెక్స్ట్ వీళ్ళల్లో ఏమంటున్నాడు?
12.5% అనేవాళ్ళు ఇన్వాలిడ్ ఓట్ అంటున్నారు. వీటిల్లో 12.5 ఇన్వాలిడ్ అంటే 100లో 12.5 పోతే అంత గైస్ 87.5 వ్యాలిడ్ ఓట్స్ గైస్. ఓకేనా. 12.5 అంటే 1/8, 100 అంటే 1 తీసేస్తే అంత 7/8 అంటే 7/8 వ్యాలిడ్ ఓట్స్. ఇందులో 12.5% ఇన్వాలిడ్ అంటే 12.5% అంటే 1/8, దీన్ని 1లో తీసేస్తే 7/8, వీళ్ళలో 7/8 అనేవి వ్యాలిడ్ ఓట్స్. ఓకేనా గైస్. 7/8 అనేవి వ్యాలిడ్ ఓట్స్. ఏంటాయి గైస్, ఈ మొత్తం కలిపితే వ్యాలిడ్ ఓట్స్. నెక్స్ట్ ఏమంటున్నాడు క్వశ్చన్లో, విన్నర్ గెట్ 60% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. ఈ మొత్తం వ్యాలిడ్ ఓట్స్లో విన్నరు లోజర్ ఇద్దరు ఉన్నారు. విన్నర్కి 60% వచ్చింది అంటే లోజర్కి ఎంత వస్తాయి, 40% వస్తుంది. ఓకేనా. విన్నర్ 60% ఓట్స్ వచ్చినాయి. ఎంత మెజారిటీతో గెలిచాడంట, 5600 ఓట్ మెజారిటీతో గెలిచాడంట. విన్నర్కి 60% వచ్చినాయి, లోజర్కి 40% వచ్చినాయి. అంటే విన్నర్కి ఎంత మెజారిటీ, 20%. ఓకేనా. ఈ 20%ని క్వశ్చన్లో 5600 అంటున్నాడు. ఈ మొత్తంలో 20% అనేది 5600 ఓట్స్ గైస్. 20% అంటే ఎంత, 1/5. ఈ మొత్తంలో 1/5 అనేది 5600 గైస్. అయితే ఎక్స్ ఎంతో కనుక్కోవాలి. ఓకేనా గైస్. మొత్తం ఓట్స్లో క్యాష్ చేసిన ఓట్లు 80%, సో 4/5. వ్యాలిడ్ ఓట్స్ ఏమో 87.5% అంటే ఇంటూ 7/8. అందులో విన్నర్ ఎంత మెజారిటీతో గెలిచాడు, ఈ అన్నిట్లో 20% మెజారిటీతో గెలిచాడు, సో ఇంటూ 1/5. ఆ మెజారిటీ ఓట్స్ ఎంతని ఇచ్చాడు, 5600. సో ఇప్పుడు మీరు ఎక్స్ కనుక్కోవాలన్నమాట. ఓకేనా. మనకి ఎక్స్ కోసం ఏం చేయాలి, మొత్తాన్ని అటు తీసుకెళ్ళాలి. ఎక్స్ ఈక్వల్ టు 5600 ఇంటూ 5/1 ఇంటూ 8/7 ఇంటూ 5/4. మీరు దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే ఏమొచ్చింది, 40,000. ఓకేనా గైస్. మొత్తం ఎక్స్ అంటే ఎన్ని ఓట్స్ గైస్, 40,000 ఓట్స్. 7 8 56, 4 8 గైస్. ఓకేనా. 2 5 10, 10 8 80, 8 5 40, 40,000. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఇన్ an election between two candidates, Ravi and Amit, 13.33% voters did not participate in voting. 16.66% votes were declared invalid, and winner got 56.25% of total valid votes and won by 5460 votes. Find the total number of voters in voting list. సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లాగే గైస్, కాకపోతే ఇక్కడ ఫ్రాక్షన్స్ అనేవి కొంచెం కాంప్లికేటెడ్గా ఇచ్చాడు. ఫస్ట్ 13.33% అంటే ఎంతో తెలియాలి గైస్. 13.33 అంటే 2/15. ఎలా క్యాలిక్యులేట్ చేసా దీన్ని ఎలా రాసుకోవచ్చు, 10% ప్లస్ 3.33%గా రాసుకోవచ్చు. 10% అంటే ఎంత, 1/10 ప్లస్ 3.33 అంటే 1/30. ఓకేనా. మీరు దీన్ని సింప్లిఫై చేసుకున్నారంటే 30 ఏమో ఎల్సిఎమ్ 3 + 1 4/30 ఈక్వల్ టు 2/15. ఓకేనా గైస్. 13.33% అంటే 2/15. నెక్స్ట్ ఫ్రాక్షన్ 16.66 ఇచ్చాడు అంటే ఎంత గైస్, 16.66% అంటే 1/6. ఓకేనా గైస్. ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. మొత్తం ఓట్స్ ఎక్స్ ఉన్నాయి గైస్. అయితే అందులో ఏమంటున్నాడు, 13.33% అనేవాళ్ళు డస్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ఓటింగ్ అంటే 2/15 మెంబర్స్ ఓటింగ్లో పార్టిసిపేట్ చేయలేదు. దీన్ని 1లో నుండి తీసేస్తే అంత గైస్ అంటే 13/15. 13/15 మెంబర్సే పార్టిసిపేట్ చేశారు. ఓకేనా గైస్. 2/15 మెంబర్స్ పార్టిసిపేట్ చేయలేదంటే 13/15 మెంబర్స్ ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరూ ఎవరు గైస్, పార్టిసిపేటెడ్ ఓట్స్. అయితే ఇందులో ఏమంటున్నాడు, ఇందులో 16.66% ఇన్వాలిడ్ అంటున్నాడు. 1/6 ఇన్వాలిడ్ అంటే మొత్తం వ్యాలిడ్ ఎంత, 5/6 కదా గైస్. ఈ అన్నిట్లో వ్యాలిడ్ ఓట్స్ ఎంత, 5/6. ఓకేనా గైస్. ఇవన్నీ వ్యాలిడ్ ఓట్స్. ఈ పార్టిసిపేటెడ్ ఓట్లలో 5/6 అనేవి వ్యాలిడ్ ఓట్స్. అయితే నెక్స్ట్ ఏమంటున్నాడు, విన్నరు లూజర్ ఇద్దరు ఉన్నారు. విన్నర్కి ఏమో 56.25% ఓట్స్ వస్తాయంట గైస్. అంటే అప్పుడు లూజర్కి ఏమొస్తుంది, ఎంత వస్తాయి, 43.75% ఓట్స్ వస్తాయి. విన్నర్కి లూజర్కి మధ్య గ్యాప్ ఎంత, 12.5%. ఓకేనా గైస్.
విన్నర్కి 56.25% ఓట్స్ వస్తే దాన్ని 100లో నుండి తీసేస్తే మీకు 43.575 ఓట్స్ అని లూజర్కి వస్తాయి. ఈ రెండింటికి మధ్య గ్యాప్ 12.5%. అంటే విన్నర్ అనేవాడు 12.5% ఓట్స్ మెజారిటీతో గెలుస్తాడు. వాటిని ఏమంటున్నాడు, విన్నర్ ఓన్ బై 5460 ఓట్స్ అన్నాడు. ఈ 12.5ని 5460 ఓట్స్ అంటున్నాడు. 12.5% అంటే ఎంత గైస్? ఈ మొత్తంలో 12.5% అంటే 1/8. వీటిని ఎన్ని ఓట్స్ అంటున్నాడు క్వశ్చన్లో? 5460. అయితే ఎక్స్ ఎంతో కనుక్కోవాలి. ఓకేనా గైస్? ఎక్స్ కనుక్కోవటం ఎలా? ఇంకా మొత్తం అటు వెళ్తే తిరగబడతాయి. సో ఎక్స్ ఈక్వల్ టు 5460 ఇంటూ 8/1 ఇంటూ 6/5 ఇంటూ 15/13. దీన్ని కానీ మీరు క్యాన్సిల్ చేశారంటే ఆన్సర్ ఎంత వచ్చిందంటే గైస్ 60,480. ఓకేనా? మొత్తం ఓట్స్ ఇవి. ఎక్స్ తీసుకొని చేస్తేనే ఫాస్ట్గా అయింది. 100 తీసుకొని కూడా చేయొచ్చు ఈ సమ్స్, కానీ 100 తీసుకొని చేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. క్వశ్చన్ గైస్, ఇన్ an election 2 candidates participated. 15% of votes did not vote. 3,900 votes declared invalid, and then winner gets 57% of the valid votes and wins by 1120 votes. Find the number of votes in the voting list. సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లాగే గైస్, కాకపోతే కొంచెం ట్విస్ట్ చేశాడు. ఏంటంటే క్వశ్చన్లో ఏమంటున్నాడంటే మొత్తం ఓట్స్ ఎక్స్ గైస్. అయితే ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, 15% ఓటర్స్ డిడ్ నాట్ ఓట్ అంట. 15% మెంబర్స్ ఓట్ వేయలేదంట గైస్. అంటే 15% అంటే ఎంత? 3/20. 15% మెంబర్స్ ఓట్ వేయలేదంటే 100%లో నుండి 15% తీసేస్తే మనకి 85% మెంబర్స్ ఓట్ వేసారు కదా. 15% అంటే 3/20. 100% అంటే 1 గైస్. 15% అంటే 3/20. సో 1లో నుంచి 3/20 తీసేస్తే ఎంత? 7/20 మెంబర్స్ ఓటేస్తారు. 15% ఓట్ వేయలేదంటే 85 మెంబర్స్ ఓటేస్తారు. 85% అంటే 7/20. ఓకేనా గైస్? ఓట్ వేసే వాళ్ళు ఎంతమంది? ఈ మొత్తం టోటల్ ఓట్స్లో 17/20 మెంబర్స్ ఓట్స్ వేస్తారు. వీళ్ళందరూ ఓటర్స్. అయితే ఏమంటున్నాడు ఈ ఓటర్స్లో 3,009. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడంటే 3,900 ఓట్స్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. ఈ మొత్తం ఓటర్స్లో 3,900 ఓట్స్ అనేవి ఇన్వాలిడ్ అంట. ఈ మొత్తం వేసిన ఓటర్స్ అనమాట. ఇందులో 3,900 ఇన్వాలిడ్ ఓట్స్ అంటున్నాడు గైస్. ఈ మొత్తం ఎంత? ఇందులో 3,900 తీసేస్తే ఇవి వ్యాలిడ్ ఓట్స్. ఓకేనా గైస్? 3,900 ఇన్వాలిడ్ ఓట్స్ తీసేస్తే మిగిలిన మొత్తం వ్యాలిడ్ ఓట్స్. అయితే నెక్స్ట్ ఏమంటున్నాడు గైస్, విన్నర్ గెట్స్ 57%. విన్నర్ ఉన్నాడు, లూజర్ ఉన్నాడు. విన్నర్కి 57% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ వచ్చినాయి అంట. అప్పుడు లూజర్కి ఎంత వస్తాయి గైస్? విన్నర్కి 57 వస్తే 43% కదా. అంటే విన్నర్ ఎక్కువ ఉన్నాడు. విన్నర్ ఎంత ఎక్కువ ఉన్నాడు లూజర్తో కంపేర్ చేస్తే? 14% ఎక్కువ ఉన్నాడు. అండ్ విన్ బై 1120 ఓట్స్ అంటున్నాడు గైస్. 1120 ఎక్స్ట్రా ఓట్స్తో విన్ అయ్యాడంట విన్నర్కి 57% వచ్చినాయి. అప్పుడు లూజర్కి 43 వస్తాయి. అంటే ఎంత ఎక్కువ? 14%. ఈ 14% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ని 1120 అంటున్నాడు. ఇయే కదా గైస్ మనకు వ్యాలిడ్ ఓట్స్. ఈ 14% అంటే 14/100. ఇవి ఎంత గైస్? 1120 అంటున్నాడు. అయితే ఎక్స్ కనుక్కోవాలి. ఓకేనా గైస్? సేమ్ సింపుల్ అనమాట. ఎక్స్ ఎలా కనుక్కుంటారు? ఇప్పుడు దీన్ని కానీ సింప్లిఫై చేస్తే ఎక్స్ ఇంటూ 7/20 మైనస్ 3,900 ఈక్వల్ టు 1120/100/14. మీరు దీన్ని క్యాన్సిల్ చేస్తే 7 ఇంకా ఎంత ఉంటుంది? 2 5 6 2 6 6 560. 7 780 సార్. ఇటు పక్క ఎంత ఉంది? 80 × 100. ఎక్స్ ఇంటూ 17/20 మైనస్ 3,900 ఈక్వల్ టు 80 × 100 కదా గైస్. ఈ మైనస్ అటు వెళ్తే ప్లస్ అయింది. ఓకేనా? ప్లస్ 3,900. మళ్ళీ ఈ 7/20 అటు వస్తే 20/17 అయింది. ఓకేనా గైస్? ఎక్స్ అనేది ఇంత. సో దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ ఎంత వచ్చిందంటే గైస్ 14,000. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ గైస్, ఇన్ an election 22% of voters could not cast their votes. Out of total cast votes 15,500 became invalid. Winner secured 51% of total votes in the voting list and won election by 63,500 votes. Find the total number of votes secured by the winner.
ఓకే, ఇది చాలా మంచి క్వశ్చన్, జాగ్రత్తగా వినండి గైస్. మొత్తం 100% ఓట్స్ ఉన్నాయంట గైస్. ఉంటే అందులో ఏమంటున్నాడు మనకి, 22% ఓటర్స్ డిడ్ నాట్ క్యాస్ట్ దేర్ ఓట్స్. 22% ఓటు వేయలేదంటే ఇంకా ఎంత ఉంటుంది గైస్? 100లో 22% పోతే 78% మెంబర్స్ ఓటేసారు. ఓకేనా? ఓటేస్తే అందులో విన్నరు, లూజర్ అని ఇద్దరు ఉన్నాడు. అయితే ఏమంటున్నాడు క్వశ్చన్లో, జాగ్రత్తగా చూడండి. అవుట్ ఆఫ్ టోటల్ క్యాస్టెడ్ ఓట్స్ 15,500 బికమ్ ఇన్వాలిడ్. ఈ మొత్తం క్యాస్టింగ్ చేసిన ఓట్స్ కదా, ఇందులో 15,500 అనేవి ఇన్వాలిడ్ ఓట్స్ అంటున్నాడు గైస్. ఓకేనా? నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏమంటున్నాడు, విన్నర్ సెక్యూర్డ్ 51% ఆఫ్ టోటల్ ఓట్స్ ఇన్ ఓటింగ్ లిస్ట్. ఓటింగ్ లిస్ట్లో మొత్తం ఎన్ని ఓట్స్ ఉంటాయి? ఇది గైస్ ఓటింగ్ లిస్ట్. ఓటింగ్ లిస్ట్లో మొత్తం 100% ఉంటాయి. అందులో 51% విన్నర్కి వచ్చినాయి అంటున్నాడు. ఈ 78%లో వ్యాలిడ్ ఓట్స్లో కాదు విన్నర్కి వచ్చింది 51%. ఓటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళలో 51% విన్నర్కి వచ్చినాయి అంటున్నాడు. అంటే 100లో 51% ఎంత గైస్? 51. అయితే మొత్తం 78, అందులో 51 100కి వచ్చినాయి. అంటే 78లో 51 పోతే లోదర్కి ఎంత వస్తాయి గైస్? 27. ఓకేనా? అర్థమైందా మీకు? ఈ పాయింట్ బాగా అర్థం అవ్వాలి. మొత్తం ఓటింగ్ లిస్టు 100 గైస్, అందులో 22% ఏమంటున్నాడు, వాళ్ళు ఓటు వేయలేదు, ఓటు క్యాస్ట్ చేయలేదు. అంటే 78% మంది ఓటు క్యాస్ట్ చేశారు. అయితే ఏమంటున్నాడు, విన్నర్కి ఓటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళలో 51% వచ్చినాయి అంటున్నాడు. ఇదే కదా గైస్ ఓటింగ్ లిస్టు అంటే 51. ఈ 78లో 51 పోతే 27% లూజర్కి వస్తాయి. ఓకేనా? ఇక్కడ దాకా క్లియర్ కదా? నెక్స్ట్ ఏమంటున్నాడు, అయితే విన్నరు 63,500 ఓట్స్ మెజారిటీతో గెలిచాడంట. అయితే విన్నర్కి ఎన్ని ఓట్స్ వచ్చినాయి అని అడుగుతున్నాడు గైస్. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలంటే, విన్నర్కి ఎంత మెజారిటీతో గెలిచాడు గైస్? 63,500 ఓట్స్ మెజారిటీతో గెలిచాడు. ఇప్పుడు మనకి ఈ 15,500 ఓట్స్ ఇన్వాలిడ్ ఉన్నాయి కదా, ఈ ఇన్వాలిడ్ ఓట్స్ని నేను లోజర్కి ఇచ్చేస్తా గైస్. అంటే వ్యాలిడ్ చేసేసి లోజర్కి ఇస్తా. ఓకేనా? అప్పుడు విన్నర్ మామూలుగా 63,500 ఓట్స్ మెజారిటీతో గెలిచాడు. కానీ నేను ఈ 15,500 ఓట్స్ వ్యాలిడ్ చేసి లోజర్కి ఇచ్చేసాను అనుకోండి, విన్నర్ ఎంత మెజారిటీతో గెలుస్తాడు? ఇవి తీసేయాలిగా 15,500 అనేవి 63,500లో. సో ఈ 15,500 తీసేస్తే మనం ఎంత వస్తుందంటే 48,000 వచ్చింది గైస్. ఓకేనా? ఈ 51%కి 27%కి గ్యాప్ ఎంత? 24%. ఈ 24% అనేది 4,800 గైస్. ఓకేనా? ఈ 24% అనేది 4,800 అయితే 100% ఎంత అయింది? 2 lakhs అయింది గైస్. ఓకేనా? క్వశ్చన్ ఏం లేదు గైస్, మొత్తం 100% ఓటర్స్ ఉన్నారు, అందులో 22% ఓటేయలేదు. అంటే 78% మెంబర్స్ ఓటేశారు, వాళ్ళ ఓటు క్యాస్ట్ చేసుకున్నారు. అయితే విన్నరు, లూజర్ అని ఇద్దరు ఉన్నాడు. విన్నర్కి మొత్తం ఓటింగ్ లిస్ట్లో 51% ఓట్స్ వచ్చినాయి అంటున్నాడు. అంటే 100లో 51% అంటే 51. మొత్తం క్యాస్టింగ్ ఓట్స్ ఎన్ని? 78 కదా. అంటే విన్నర్ గాడికి 51 వచ్చేస్తే 78లో 51 పోతే లూజర్కి 27 వస్తాయి. ఓకేనా గైస్? ఇక్కడ దాకా క్లియర్ కదా? నెక్స్ట్ ఏమంటున్నాడు, 15,500 ఇన్వాలిడ్ ఓట్స్ ఉన్నాయి మనకి. ఇవి ఏం చేయాలి? వీటిల్ని వ్యాలిడ్ చేసేసి నేను లూజర్కి ఇచ్చాను అనుకోండి గైస్. మామూలుగా విన్నరు 63,500 ఓట్స్ మెజారిటీతో గెలిచాడు. ఈ ఇన్వాలిడ్ ఓట్స్ని నేను లూజర్కి ఇస్తే ఎంత మెజారిటీతో గెలుస్తాడు? ఈ 15,500 ఓట్స్ లూజర్కి వచ్చేస్తాయి కదా, అవి విన్నర్కి వచ్చిన మెజారిటీలో తీసేస్తే 48,000 ఉంటాయి. ఓకేనా? అంటే విన్నర్ 48,000 మెజారిటీతో గెలిచాడు. కానీ ఇక్కడ ఎంత పర్సెంటేజ్ గ్యాప్ ఉంది? ఇక్కడ 51 ఉంది, 27 ఉంది. అంటే 24% మెజారిటీతో గెలిచాడు. ఈ 24%ని 48,000 అయితే 100% ఏమైద్ది? 2 lakhs అవుద్ది. ఓకేనా గైస్? ఇది చాలా మంచి క్వశ్చన్. అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి. మీకు ఈ క్వశ్చన్ అర్థం కావట్లేదంటే ఇంకోలాగా చెప్తాను చూడండి గైస్. మొత్తం ఓట్స్ ఎన్ని గైస్? 100%. ఇది ఓటింగ్ లిస్ట్. అయితే ఇందులో ఏమంటున్నాడు, 22% అనేవాళ్ళు ఓటు వేయలేదు అంటున్నాడు. అయితే అప్పుడు మొత్తం క్యాస్టింగ్ ఓట్స్ ఎన్ని? 78% గైస్. ఓకేనా? ఇవి క్యాస్టింగ్ ఓట్స్. ఇందులో ఏమంటున్నాడు, ఈ 78%లో 15,500 ఓట్స్ అనేవి ఇన్వాలిడ్. అంటే ఇవి క్యాస్టింగ్ ఓట్స్ 78%, ఇందులో 15,500 అనేవి ఇన్వాలిడ్ ఓట్స్ గైస్.
ఓకేనా, అంటే ఈ మొత్తం వ్యాలిడ్ ఓట్స్ 78% మైనస్ 15,500 తీసేస్తే ఇవి మొత్తం వ్యాలిడ్ ఓట్స్ అనమాట. ఈ 78% అనేది క్యాస్టింగ్ ఓట్స్, అందులో మనం 15,500 ఇన్వాలిడ్ ఓట్స్ని తీసేస్తే ఇవి మొత్తం వ్యాలిడ్ ఓట్స్. ఎవరికి వచ్చినాయి? విన్నర్కి, లూజర్కి. అయితే విన్నర్ ఏమంటున్నాడు? ఓటింగ్ లిస్ట్లో విన్నర్కి 51% వచ్చింది అంటున్నాడు, అంటే 51. అప్పుడు లూజర్కి ఎంత వచ్చింది? మొత్తం ఇందులో 51 వచ్చేసింది విన్నర్కి. అప్పుడు లూజర్కి ఎంత వచ్చింది? మొత్తంలో 51 తీసేయాలి కదా. ఈ మొత్తంలో 51 తీసేస్తే 78% మైనస్ 15,500 మైనస్ 51% చేశారనుకోండి గైస్, మీకు ఎంత వచ్చింది? 27% మైనస్ 15,500 అనేది లూజర్కి వస్తాయి. ఓకేనా, ఈ 51ని ఇందులో నుండి తీసేస్తే 27% మైనస్ 15,500 అనేది లూజర్ ఓట్స్, ఇవేమో విన్నర్ ఓట్స్. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత గైస్ అంటే 51 మైనస్ ఇది చేసుకుంటే గ్యాప్ ఎంత వచ్చింది గైస్? 24% ప్లస్ 15,500 వచ్చింది. ఓకేనా, 51%కి 27% మైనస్ 15,500కి గ్యాప్ ఎంతంటే 24%, 15,500. ఈ మధ్య విన్నరు ఎంత మెజారిటీతో గెలిచాడంట? ఇంత మెజారిటీతో. దీన్ని క్వశ్చన్లో ఏమంటున్నాడు? 63,500 అంటున్నాడు గైస్. ఓకేనా, విన్నర్ ఇంత మెజారిటీతో గెలిచాడు, ఈ మొత్తాన్ని క్వశ్చన్లో 63,500 ఓట్స్ అంటున్నాడు. అయితే ఇప్పుడు మనకి 24% వచ్చేసింది దీని దగ్గర నుంచి. 63,500 మైనస్ 15,500 చూసారా, మనం అలా చేసిన ఈ 63,500లో 15,500 తీసేసాం. సో అప్పుడు మనకి 24% ఎంత వచ్చింది? 48,000 వచ్చింది. సో 100% కావాలి కాబట్టి మనకి 2 lakhs. ఓకేనా గైస్, మీరు ఇలా చేసుకున్నా మీకు 24% అంటే 48,000 వచ్చింది లాస్ట్కి. లేదు నేను ఇంతకు ముందు చెప్పినట్టు చేసుకున్నా అంతే వచ్చింది. ఓకేనా గైస్, మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది చేయండి. ఇదైతే క్లియర్గా ఉండేది, కాకపోతే కొంచెం టైం పట్టింది. అదైతే డైరెక్ట్ ఫాస్ట్గా చేసేయచ్చు, వితిన్ 50 to 50 seconds to 1 minute చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, దేర్ ఆర్ 2 candidates P and Q ఇన్ an election. P and Q ఇద్దరు ఉన్నారంట గైస్. ఓకేనా, అయితే ఏమంటున్నాడు? డ్యూరింగ్ ద క్యాంపెయిన్ 40% ఆఫ్ ఓటర్స్ ప్రామిస్డ్ టు ఓట్ ఫర్ పీ. క్యాంపెయిన్ చేసేటప్పుడు అంటే గైస్ 40% మెంబర్స్ పీకి ఓటేస్తామని మాట ఇచ్చారంట. అంటే 40% పీకి వేస్తే 60% క్యూకి వేస్తారనమాట. రెస్ట్ మిగిలిన వాళ్ళు క్యూకి వేస్తాం అనుకున్నారు. ఇది ఎప్పుడు? క్యాంపెయిన్ జరుగుతున్నప్పుడు. అయితే నెక్స్ట్ ఏమంటున్నాడు? హౌ ఎవర్ ఆన్ ద డే ఆఫ్ ఎలక్షన్స్ జరిగే డే రోజు ఏమంటున్నాడు? 15% ఓటర్స్ వెంట్ బ్యాక్ ఆన్ దేర్ ప్రామిస్ టు ఓట్ పీ అండ్ ఇన్స్టెడ్ ఓటెడ్ ఫర్ క్యూ. వీడికి 40 మెంబర్స్ 40% వేస్తామన్నారు కదా, వాళ్ళల్లో 15% మంది మాట తప్పి పీకి ఓటు వేయకుండా క్యూకి వేసారంట. 40లో 15% ఎంత గైస్? 10% అంటే 4, 15% అంటే 6. అంటే 40లో 6 మెంబర్స్ వీడికి ఓటు వేయకుండా వీడికి ఓటేస్తా అని మాట చెల్లి క్యూకి వేసారు. ఓకేనా, నెక్స్ట్ ఏం జరిగింది? 25% ఆఫ్ ఓటర్స్ వెంట్ బ్యాక్ దేర్ ప్రామిస్ టు ఓట్ ఫర్ క్యూ ఇన్స్టెడ్ ఆఫ్ ఓటెడ్ ఫర్ పీ. 25 మెంబర్స్ ఈ క్యూకి 60 మెంబర్స్ వేస్తా అన్నారు. 60లో 25% ఎంత గైస్? 15. 10% అంటే 6, ఇంకో 10% 6, 5% అంటే 3, మొత్తం కలిపితే 15. ఇంకో 15 మెంబర్స్ వీడికి ఓటేస్తానని హ్యాండ్ ఇచ్చి వెళ్ళి పీకి వేసారు, అంటే పీకి 15 వచ్చారు. ఓకేనా గైస్, ఇప్పుడు మొత్తం ఎంత? 40లో 6 పోయింది, తర్వాత 15 యాడ్ అయింది. ఇందులోనేమో 60కి 6 యాడ్ అయింది, తర్వాత 15 పోయింది. అంటే ఇక్కడ మీకు మొత్తం 49 ఓట్స్ వచ్చినాయి, ఇక్కడ మొత్తం 51 ఓట్స్ వచ్చినాయి. ఓకేనా గైస్, నెక్స్ట్ ఏమంటున్నాడు? పీ లాస్ట్ బై 300 ఓట్స్. పీ గాడికి 49 వచ్చినాయి, క్యూ గాడికి 51 వచ్చినాయి. అంటే ఎంత తక్కువ వచ్చినాయి? 2 parts తక్కువ వచ్చినాయి. పీ అనేవాడు 300 ఓటులతో లాస్ అయ్యాడు అంటున్నాడు. ఇక్కడ ఎంత? 2 partsతో లాస్ అయ్యాడు. 2 parts అనేవి 300 గైస్. అప్పుడు 1 part ఏమైంది? 150. నెక్స్ట్ ఏమంటున్నాడు? దెన్ వాట్ వాజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్. అంటే 100 parts ఎంత అని అడుగుతున్నాడు. టోటల్ ఓట్స్ 100 కదా గైస్, 15,000. ఓకేనా, ఏం లేదు గైస్, సింపుల్ క్వశ్చన్. ఎలక్షన్స్ క్యాంపెయిన్ జరిగేటప్పుడు 40% పీకి ఓటేస్తా అన్నారు, 60% క్యూకి ఓటేస్తా అన్నారు. ఎలక్షన్స్ డే రోజున 40%లో ఎంతమంది? 15% మెంబర్స్ పీకి హ్యాండ్ ఇచ్చి క్యూకి వేసారు. క్యూకి వేస్తా అన్న 60 మెంబర్స్లో 25% మంది క్యూ గాడికి హ్యాండ్ ఇచ్చి పీకి వేసారు.
అప్పుడు ఏం జరిగింది, ఇందులో కొన్ని ఓట్స్ ఇటు వచ్చినాయి, ఇందులో కొన్ని ఓట్స్ అటు వెళ్ళినాయి. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 49 ఓట్స్ పీకి వచ్చినాయి, 51 ఓట్స్ క్యూకి వచ్చినాయి. ఈ రెండింటి మధ్య గ్యాప్ని క్వశ్చన్లో 300 ఓట్స్ అంటున్నాడు. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎంత? సింపుల్ క్వశ్చన్ గైస్.